వెల్కమ్ బ్యాక్. స్నేహితులను కలిస్తే సంతోషంగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఐక్యరాజ్య సమితి ఆవాస అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన స్నేహితులు అభినందన సభ ఏర్పాటు చేశారు. తనకు పదవి రావడం పట్ల వెంకయ్య సంతోషం వ్యక్తం చేశారు. అభినందన సభ పేరుతో మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు వెంకయ్య. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణం జరిగింది. అప్పు తీర్చమన్నందుకు ఒక వ్యక్తిని చంపి పూడ్చి చేశారు. శ్రీరాములు దగ్గర 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు రమణ. ఎంతకీ అప్పు తీర్చకపోవడంతో రమణపై ఒత్తిడి పెంచాడు. దీంతో శ్రీరాములను నరికి చంపేశాడు రమణ. ఆ తరువాత తన మటన్ షాప్ కిందే పూడ్చిపెట్టాడు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీరాములు కనిపించకపోవడంతో 13వ తేదీన పోలీసులను ఆశ్రయించాడు అతని కుమారుడు. దీంతో అసలు విషయం బయటపడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమియాల స్టేజ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చనిపోయారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జమీల్, కరీం అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రాన్సిట్ ట్రావెల్ బస్సు సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోయింది. ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా డ్రైవర్ పరారయ్యాడు. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ట్రావెల్స్ యాజమాన్యానికి ప్రయాణికులు కాల్ చేసిన ఎటువంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాహుబలి మూవీ పైరసీని అడ్డుకున్న పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు దర్శకులు రాజమౌళి. సిసిఎస్ సైబర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను రాజమౌళి కలిశారు. ఇటీవల పట్టుకున్న బాహుబలి 2 పైరసీ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాత శోభా యార్లగడ్డతో కలిసి ఆయన అధికారులతో మాట్లాడారు. ఫీజుల నియంత్రణపై వేసిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేసింది హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై నియంత్రణ విధించాలంటూ హైదరాబాద్ పంచగుట్టలో అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గర పడినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఫీజులు భరించాలంటే కష్టమని, సీఎం ఇప్పటికైనా తమ గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచగుట్ట చౌరస్తాలో వాహనాలకు స్టిక్కర్స్ అతికించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పాము కలకలం సృష్టించింది. రన్వే పైకి పాము వచ్చింది. ఆగి ఉన్న విమానం వద్దకు పాము రావడాన్ని సిబ్బంది గుర్తించారు. దాన్ని పట్టుకున్నారు. దీంతో కలకలం రేగింది. అయితే సకాలంలో పామును గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పై రాష్ట్రంలోని తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే గ్రూప్ అడ్మిన్ రవీందర్ ను అరెస్ట్ చేశారు. అలాగే మరో 2పై కూడా కేసు నమోదు చేశారు. అభి డిజిటల్ ఫోటో స్టూడియో యజమాని రవీందర్ ఒక గ్రూప్ ను క్రియేట్ చేశాడు. ఆ గ్రూప్ లో ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. దీంతో రవీందర్ ను అరెస్ట్ చేయగా నారాయణ, శ్రీను నాయక్లపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 3 చనిపోయారు. బొమ్మరాజుపల్లి వద్ద ఉదయం ఓ బైక్ ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా గాయపడిన మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. అదే మండలం కొచ్చెర్ల సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఒకే రోజు ఒకే రోడ్డులో 2 ప్రమాదాలు జరగడం, 3 మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. ములుగు మండల కేంద్రంలోని శాంతి స్తూపం సమీపంలో బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన లత, ఆమె కొడుకు అనిల్ తో కలిసి బైక్ పై జాకారం గ్రామానికి వెళ్లి తన కుమార్తె పెళ్లి పత్రికలు ఇచ్చి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒంగోలు సమీపంలోని బెంగముక్కలపాలెంలో ఉన్న భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నారు ఫ్యాక్టరీ యజమానులు. గతంలో కూడా ఇలాగే రియాక్టర్ పేలి కార్మికులు చనిపోయారన్న స్థానికులు గ్రామం మధ్యలో ఉన్న ఇలాంటి ఫ్యాక్టరీలను తొలగించమని కోరుతున్నారు. ఆదిలాబాద్ రిమ్ ప్రభుత్వ ఆసుపత్రిలో తాగేందుకు నీళ్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా సక్రమంగా నీటి సరఫరా కాకపోవడంతో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. ఏ అవసరానికి కూడా నీళ్లు లేకపోవడం చెప్పలేని బాధపడుతున్నారు. ఒకవైపు దుర్వాసన, మరోవైపు నీటి కొరతతో నరకం చూస్తున్నారు. తిరుపతిలో దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గౌతులచ్చన్ గారి పేరు పెట్టాను నేను.
జాతికి అంకితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుని 2015లో జాతికి అంకితం చేశారు. ఆ సంవత్సరం 70,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. గత సంవత్సరం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. 444 చెరువులకు నీళ్ళు ఇచ్చాం. నిన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాట్లాడుతున్నాడు. ఏమనాలి ఇతన్ని? అంటే అవగాహన లేదు, చెప్తే వినడం, మూర్ఖత్వం, తెలివి తక్కువతనం కలబోసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇవాళ నువ్వు ఎన్ని కుప్పిగంతలేసినా ఇవాళ మిర్చి యార్డు గురించి మాట్లాడే నైతికార్హత ఎక్కడుంది నీకు? మిర్చి యార్డులో దళారులు ఎవరు? అక్కడ అప్పిరెడ్డి మనుషులు. అప్పిరెడ్డి ఎవరు? మీ పార్టీ ప్రధాన నాయకుడు. అక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు రోసియా, వాళ్ళ వ్యక్తులు మిర్చి యార్డులో దళారులుగా, ఎక్స్పోర్ట్ కాంట్రాక్టర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గుంటూరు మిర్చి యార్డులో, గుంటూరు మిర్చిలో ఏ రైతును అడిగినా చెప్తాడు. ఇవాళ అప్పిరెడ్డి, ఉమారెడ్డి అల్లుడు రోసియా 2 స్తంభాలు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో. వీళ్ళు దళారులు మిర్చి యార్డులో, ఎక్స్పోర్టర్లుగా, దళారులుగా, బ్రోకర్లుగా మిర్చి రైతుల్ని దశాబ్దాల పాటు దోచుకునే వ్యక్తులు వీళ్ళు. వాడని అడ్డం పెట్టుకొని నువ్వు మిర్చి రైతుల గురించి ఈ మాయమాటలు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకనే మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా మళ్ళీ అవన్నీ కూడా యార్డులన్నీ కూడా తెరిపించి మిర్చి కొనిపిస్తూ ఉన్నారు. అట్లాగే వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 దాన్ని భూసేకరణ కింద 100 కోట్లు పేద నిర్వాసితులుగా డబ్బు వెళ్లకుండా ఆ ప్రాజెక్ట్ని గాలికి వదిలేశారు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 దాన్ని మేము 461 కోట్లు నిర్వాసితులు డబ్బులు ఇచ్చి కలెక్టర్ దగ్గర నుంచి భూసేకరణ అధికారులు, జలవనరుల అధికారులు అందరూ కూడా రైతుల్ని, నిర్వాసితులను ఒప్పించి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 పనులు పూర్తి చేసి జూన్ 2018కి నీళ్ళు ఇవ్వాలని మేము ముందుకెళ్తుంటే నేను వస్తా, పనులు ఆపండి అంటే నువ్వు ఎటు తీసుకెళ్తున్నావు? నువ్వేం చెప్పదలుచుకున్నావు రైతాంగానికి? పనులు జరుగుతూ ఉంటే గాలికి వదిలేసిన పనుల్ని ఓపెన్ టెండర్లో, ఎల్ఎస్ టెండర్లు పిలిపించి మీ నాన్న ఈపీసీకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాన్న వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 పనులు ఈపీసీకి ఇస్తే నేను మళ్ళీ ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా ఓపెన్ టెండర్లో పిలిస్తే -9%, -10%తో కాంట్రాక్టర్లు పోటీపడి అక్కడ పనులు తీసుకొని చేస్తూ ఉంటే నేను 30% అధికంగా ఇచ్చానండి. మా పార్టీ నాయకుడు బంధువులకు కట్టబెట్టానంట. అంటే తెలివి ఉండి మాట్లాడుతూ ఉన్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా, బుద్ధితో మాట్లాడుతున్నాడా, బుద్ధి అది లేక మాట్లాడుతూ ఉన్నాడా తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కావాలి. ఎందుకంటే దివాళాకోరు ప్రతిపక్ష నాయకుడు. ఎందుకంటే తుని రైలు ప్రమాదంలో చూశారు మీరు అతని ప్రవర్తన కానీ, వాళ్ళ మనుషులు కానీ, తుని దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి. ఎక్కడ వేసినా, ఏ కుప్పిగంతులు వేసినా. నిన్న జిఎస్టీ బిల్లు వచ్చింది. దేశం అంతా ఒకదారి, ఒలిపు కట్టిదే ఒకదారి, ఊరంతా ఒకదారి, ఒలిపు కట్టిది ఒకదారి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉలిపు కట్టలు అంటాడు. దేశం అంతా జిఎస్టీ సమర్థిస్తే వాళ్ళ అసెంబ్లీలో అతని ప్రవర్తన అంతా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రజలు చూశారు. పేద వర్గాలని, మైనారిటీ వర్గాలని, అన్ని వర్గాలని నమ్మించాడు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కేసుల కోసం దివాళాకోరు రాజకీయాలు, లత్తుకోరు రాజకీయాలన్నీ చేస్తూ ఉన్నాడు. నువ్వెన్ని లత్తుకోరు రాజకీయాలు చేసినా, ఎన్ని దివాళాకోరు రాజకీయాలు చేసినా, ఎంతమంది శాంత కిషోర్ని ఎలక్షన్ మేనేజ్మెంట్లు పెట్టుకొని బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.